తిరుమలలో మరో స్కామ్ వెలుగు చూసింది. ఇప్పటికే పరకామణి, కల్తీ నెయ్యి, వస్త్రాల కొనుగోలులో అక్రమాలు జరిగాయంటూ కూడా ఆరోపణలు ఉన్నాయి. తాజాగా తిరుపతిలోని గోవిందరాజస్వామి విమాన గోపురం పనుల్లో కూడా 50 కిలోల బంగారం మాయమంటూ సంచలన ఆరోపణలు వస్తున్నాయి. టీటీడీ బోర్డు ఆదేశాలతో రంగంలోకి దిగింది విజిలెన్స్ టీం. 2022-23 మధ్యకాలంలో ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనులకు నాటి టీటీడీ బోర్డు అనుమతి అయితే ఇచ్చింది. బంగారు తాపడం కోసం 100 కేజీల బంగారాన్ని అయితే కేటాయించారు. 9 లేయర్లతో తాపడం చేయాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. కేవలం 2 లేయర్లతో తాపడం చేసి మిగిలిన బంగారం మాయం చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. విమాన గోపురంపై 30 విగ్రహాలు ధ్వంసం చేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. నాడు పనులు చేసినటువంటి కార్మికులు, కాంట్రాక్టర్ల నుంచి వివరాలైతే సేకరిస్తున్నట్లుగా బ్రేకింగ్ న్యూస్ ద్వారా చూస్తున్నాం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, నిత్యం వార్తల్లో ఉండేటువంటి టీటీడీ విషయంలో మరొక విషయం అయితే వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి, దాన్ని స్కామ్గా కూడా చెప్తున్నారు. 50 కిలోల బంగారం మాయమైంది అనేటువంటి మాట. ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్, ఏం చెప్తున్నారు అధికారులు దీనిపై? ఎస్ మురళి, మామూలుగా సాధారణంగా మనందరికీ కూడా తిరుమల అంటే ఆధ్యాత్మికత, గోవింద నామస్మరణలు, అలాగే అక్కడ ఉన్నటువంటి సాంస్కృతిక అంటే ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం. తిరుమల కొండ మీదకు వెళ్ళగానే శ్రీవారిని దర్శించుకోవాలనే తపన కంటే కూడా ఆయన సన్నిధిలో ఉన్న సంతోషం ఎక్కువగా ఉంటుంది. అటువంటి తిరుమల అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి తిరుమల, విదేశీ భక్తులు లక్షల్లో వచ్చేటువంటి తిరుమల, మనది కోట్లాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి రోజుల తరబడి బారులు తీరుతూ ఉంటారు. అటువంటి తిరుమలలో ఇటువంటి పరిణామాలన్నీ కూడా, అందులో నిజాలు ఏంటి, అలాగే ఎవరు తప్పు, ఎవరు దోషి, ఎవరు నిర్దోషి అనే అంశాలు పక్కన పెడితే ఇటువంటి వార్తలన్నీ కూడా సాధారణ భక్తులందరిలో కూడా ఒక రకమైనటువంటి చిరాకుని కలిగిస్తున్నాయి. మళ్ళీ చెప్తున్నాను, ఒక రకమైనటువంటి చిరాకుని కలిగిస్తున్నాయి. ఇది ఒక రకంగా ఆవేదనగా, అంటే ఒక శ్రీవారి భక్తుడిగానే కాకుండా లేదా ఎవరైనా సరే చాలా వరకు కూడా ఇటువంటి పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నారు. కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి అది జరిగిందా జరగలేదా అనే అంశాన్ని పక్కన పెడితే దానికి సంబంధించినటువంటి ఆరోపణలు కానీ చోటు చేసుకున్నటువంటి పరిణామాలన్నీ కూడా ఒక రకంగా ఆందోళనకు గురి చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. అలాగే పరకామణి వ్యవహారం, అందులో దొంగతనం ఎంత జరిగినప్పటికీ కూడా అది పరువు తీసింది, దానికి దొంగతనం జరిగిందనే క్లారిటీ కూడా వచ్చింది. దానికి సంబంధించి అతను ఆస్తులు రాసిచ్చినా రాయకపోయినా సరే పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో పరిణామం చోటు చేసుకోవడం నిజంగా బాధాకరం. అలాగే ఈ వస్త్రాల కొనుగోలుకు సంబంధించి వేదాశీర్వచనం సమయంలో వస్త్రాల కొనుగోలుకు సంబంధించి ఓ సంస్థ కాటన్ వస్త్రాలు అంటే పాలిస్టర్ వస్త్రాలను సరఫరా చేసింది అనేది కూడా ప్రధానంగా వినపడినటువంటి ఆరోపణ. ఇక ఇప్పుడు తిరుపతిలోని గోవిందరాజస్వామి విమాన గోపురం పనుల్లో జరిగినటువంటి వ్యవహారంపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది. మొత్తం 50 కిలోల బంగారం మాయం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. టీటీడీ బోర్డు ఆదేశాలతో ఇప్పుడు విజిలెన్స్ టీం మొత్తం కూడా రంగంలోకి దిగింది. 2022-23 మధ్యకాలంలో ఆలయ విమాన గోపురానికి సంబంధించి బంగారు తాపడం పనులకు నాటి టీటీడీ బోర్డు అనుమతి ఇచ్చింది. బంగారు తాపడం కోసం మొత్తం 100 కేజీల బంగారాన్ని కేటాయించారు. 9 లేయర్లతో తాపడం చేయాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. కేవలం 9 లేయర్లలో తాపడం చేసి మిగిలిన బంగారం మాయం చేసినట్టు కూడా ఆరోపణలు వస్తున్నాయి. మొత్తం విమాన గోపురంపై 30 విగ్రహాలను ధ్వంసం చేసినట్టు కూడా ఆరోపణలు. దీనితో అక్కడ ఉన్నటువంటి కార్మికులు కానీ అలాగే గతంలో చేసినటువంటి కాంట్రాక్టర్లను కానీ ఇప్పుడు ఆరాధిస్తున్నారు. అసలు ఎవరు చేశారు, ఆ పనులు ఎవరు కేటాయించారు, అప్పుడు ఉన్నటువంటి అంటే ఆ నిర్ణయం తీసుకున్నది ఎవరు, వాళ్ళకి బంగారం ఇచ్చింది ఎవరు, ఏందనే అంశాలు. అంటే టీటీడీ బోర్డు అనుమతి కూడా ఉంది అనేటువంటి మాట. అంటే చైర్మన్ స్థాయి నుంచి కింది స్థాయి వరకు అందరికీ తెలుసు, అందరి ప్రమేయం ఉందనేటువంటి రకరకాల విమర్శలు కూడా వస్తున్నాయి కదా, దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు సాధారణంగా పై వ్యక్తుల మద్దతు లేకుండా 50 కేజీల బంగారం దొంగతనం చేశారు అనేది నిజమైతే అది ఖచ్చితంగా వీళ్ళ ఆధీనంలోనే జరిగి ఉండొచ్చు. జరిగితే మాత్రం పై వ్యక్తులకు తెలియకుండా అయితే జరిగే అవకాశాలు దాదాపుగా ఉన్నాయి. ఇప్పుడు బ్యాంక్ లో ఒక చిన్న ప్యూన్ భారీ దొంగతనంతో పట్టుబడ్డాడు అనుకుందాం. ఖచ్చితంగా దానికి సంబంధించి పై స్థాయిలో సపోర్ట్ ఉంటేనే అటువంటివి చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇందులో కూడా కొంత పై స్థాయిలో సహకారం ఉంది కాబట్టి ఇటువంటి పరిణామాలు జరిగి ఉండవచ్చు అనేది కూడా వినపడుతోంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిగితే నిష్పక్ష అంటే ఎక్కడ కూడా దీనికి సంబంధించి లొసుగులు లేకుండా విచారణ జరిగితేనే పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయి. రైట్, ఎలా చూడాలంటారు? ఇదంతా కూడా రాజకీయ రంగు పులుముకునేటువంటి అవకాశం ఉంది. ఆ విమర్శల్లో భాగంగానే ఇవన్నీ చేస్తున్నారు, లేనిపోని ఆరోపణలు అనేది కూడా రకరకాలుగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఎలా చూడొచ్చు? తిరుమల విషయంలో రాజకీయాలు నేటి కొత్త కాదు. అది తిరుమల కొండ మీద మాట్లాడకపోయినా కింది స్థాయిలో అయితే దీనికి సంబంధించి ఆరోపణలు పూర్తి స్థాయిలో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు చోటు చేసుకున్న పరిణామాల మీద కూడా పూర్తి స్థాయిలో అధికారులు విచారణ జరపాలి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దోషులు ఎవరనేది తేలాలి. ఒకవేళ అంటే దీని రాజకీయపూర్వమైనటువంటి అంటే రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు చేస్తే మాత్రం ఖచ్చితంగా దాని మీద కఠిన చర్యలే తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఒక అంశం పోయేటప్పటికి మరో అంశం కూడా టీటీడీ విషయంలో వెలుగు చూస్తూ ఉండటం, ఒకంత భక్తుల మనోభావాలు కూడా దెబ్బతింటున్నటువంటి పరిస్థితి. అంత పెద్ద
సంస్థ కావచ్చు, ధార్మిక సంస్థ, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అంత సెక్యూరిటీ లేకుండా కావచ్చు, లేకపోతే నిఘా లేకుండా పర్యవేక్షణ లోపంతో ఆ స్థాయిలో నిర్లక్ష్యం జరుగుతోంది అని అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి ధార్మిక సంస్థ, దాన్ని ఎలా చూడాలంటారు? దేశంలో అంటే ఐఏఎస్ పరిపాలనలో ఉన్నటువంటి ఏకైక దేవాలయం తిరుమల. అటువంటి దేవాలయంలో ఇటువంటి పరిణామాలు అనేవి నిజంగా అవమానకరం. అంటే హిందూ ధర్మానికి అవమానకరం, రాష్ట్రానికి కూడా అవమానకరం. శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటీ పడుతున్నప్పుడు, శ్రీవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరుతున్నప్పుడు ఇటువంటి చర్యలు అనేవి నిజంగా కఠినంగానే వ్యవహరించాలి. వీటి విషయంలో ఎక్కడా కూడా వాటికి సంబంధించి అంటే రాజకీయ ప్రమేయం లేకుండా విచారణ జరగాలి. ఖచ్చితంగా దోషులకు కఠినమైనటువంటి శిక్షలే పడాలి. ఎందుకంటే భక్తుల మనోభావాలను దెబ్బతీసి, భక్తులు అంటే వారిలో ఉన్నటువంటి భక్తి భావాల కంటే కూడా ఇక్కడ అవినీతి, అంటే తిరుమల శ్రీవారి అని అంటే ఆయన రూపాన్ని చూపించి కింద ఉన్నటువంటి వ్యక్తులు దొంగతనాలు చేస్తున్నారు అనేది కూడా ప్రధానంగా వినపడుతున్నటువంటి ఆరోపణ. ఎస్, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక తిరుమలలో మరో స్కామ్ అయితే వెలుగు చూసింది. ఇప్పటికే పరకామణి, కల్తీ నెయ్యి అలాగే వస్త్రాల కొనుగోలులో కూడా అక్రమాలు అయితే చోటు చేసుకున్నాయి. తాజాగా తిరుపతిలోని గోవిందరాజస్వామి విమాన గోపురం పనుల్లో 50 కిలోల బంగారం మాయమంటూ కూడా సంచలన ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. టీటీడీ బోర్డు ఆదేశాలతో విజిలెన్స్ టీం రంగంలోకి దిగినటువంటి పరిస్థితి ఉంది. 2022-23 మధ్యకాలంలో ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనులకు సంబంధించి బోర్డు అనుమతి అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతిదీ కూడా టీటీడీ విషయంలో ఎందుకు ఇటువంటి స్కామ్లు వెలుగు చూడటం కావచ్చు, ఆరోపణలు రావడం కావచ్చు, ఇలాంటివి జరుగుతున్నాయనేటువంటి మాట. నిఘా వ్యవస్థ ఏమైపోతుంది, పర్యవేక్షణ లోపం లేదా అనేటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి.